హాయ్ అండి, నమస్తే. నేను మీ రాధిక. వెల్కమ్ టు రాధికాస్ కిచెన్ అండ్ ఐడియాస్. ఈరోజు వీడియోలో టుట్టి ఫ్రూటీస్ అండి. వీటిని మనం చాలా ఈజీగా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చు. అయితే ఫ్రెండ్స్, వీటిని మనం ఎక్కువ కేక్లలో అలాగే ఐస్ క్రీమ్స్ పైన చాలా సాఫ్ట్ డ్రింక్స్లో యూజ్ చేస్తూ ఉంటాము కదా. కూల్గా వీటిని ఐస్ క్రీమ్స్లో కూడా పెట్టేసుకొని తింటాం కదా. అయితే పిల్లలు కూడా వీటిని చాలా ఇష్టంగా తింటారు కదా ఫ్రెండ్స్. అయితే వీటిని నేను వాటర్ మిలన్తో చేస్తున్నాను. మీ దగ్గర పచ్చి బొప్పాయి ఉంటే దాంతో కూడా చేసుకోవచ్చు. ఇలా వాటర్ మిలన్ మొత్తం తినేసిన తర్వాత దానిపైన ఇలా కొంచెం రెడ్డిష్ కలర్లో ఉంది చూసారా, ఆ రెడ్డిష్ కలర్ పాట్ని తీసేయండి. అది ఉంటే మనకు టూటీ ఫ్రూటీస్ మెత్తగా అయిపోతాయి అన్నమాట. అందుకనే మనము ఆ పాట్ని రిమూవ్ చేసేసి అలాగే దాని వెనకాల ఉన్న గ్రీన్ పాట్ని కూడా మెల్లిగా తీసేయాలి. ఇలా పీలర్తో కానీ లేదంటే చాక్తో అయినా మీకు ఎలా ఈజీగా అనిపిస్తే మీరు ఆ విధంగా మెల్లిగా తీసేసుకోండి. ఇలా అన్నింటికి ఈ పీల్ అంతా తీసేసుకున్న తరువాత వీటిని వాటర్తో నీట్గా 2-3 సార్లు క్లీన్ చేసుకోండి. ఇలా వాటర్తో క్లీన్ చేసుకోవడం వల్ల మనకు పచ్చి వాసన రాకుండా ఉంటుందన్నమాట. ఆ తరువాత వీటిని మనం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలన్నమాట. టూటీ ఫ్రూటీస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, అవి ఎంత చిన్న సైజులో ఉంటాయి. అలా 1 పీస్ తీసుకొని ఇలా చిన్నగా కట్ చేసుకోండి. వీటిని మనం ఎంత చిన్నగా వీలైతే అంత చిన్నగా కట్ చేసుకోవచ్చు, లేదంటే మీరు పెద్దగా కావాలంటే పెద్దగా కూడా కట్ చేసుకోవచ్చు. చూడండి, నేను ఇలా కట్ చేసుకొని ప్లేట్లోకి తీసుకుంటున్నాను. ఇలాగే అన్నింటినీ ఇలా కట్ చేసుకొని పెట్టుకోండి. ఆ తరువాత నేను ఈ టూటీ ఫ్రూటీస్ని 3 కలర్స్ వచ్చేలాగా చేస్తున్నాను అనమాట. అందుకనే నేను 3 కప్స్ తీసుకున్నాను ఫ్రెండ్స్. మీరు కూడా ఇలాగే చెక్ చేసుకొని తీసుకోండి. నాకు 3 కప్స్లో హాఫ్ వచ్చాయి అనమాట. ఆ తరువాత స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకోండి. అందులో 2 పెద్ద గ్లాసుల వాటర్ వేసుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఇక్కడ ఈ పీసెస్ని ఉడికించుకుంటామన్నమాట. అందుకని కొంచెం వాటర్ ఎక్కువగా వేసుకొని ఉడికించుకోవాలి. మనం కట్ చేసుకున్న పుచ్చకాయ ముక్కలని ఇందులో వేసుకోండి. అన్నింటినీ ఇలా వేసుకున్న తర్వాత ఒక 5 నిమిషాల పాటు వీటిని బాయిల్ చేసుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి. ఇలా మూత పెట్టుకొని కూడా మనం బాయిల్ చేసుకోవచ్చు అన్నమాట. ఎందుకంటే ఈ ఆవిరంతా ఇందులోనే ఉండిపోయి తొందరగా బాయిల్ అవుతాయి అన్నమాట. అందుకనే ఇలా మూత పెట్టుకొని కూడా ఒక 2 నిమిషాలు ఉడికించుకొని ఆ తర్వాత ఇలా కలుపుతూ ఉడికించుకోండి. వీటిని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇవి మొత్తం కూడా ఉడకద్దు. ఎందుకంటే మనము షుగర్ సిరప్లో కూడా ఉడికించుకుంటాం కనుక ఇవి వాటర్లో ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు 1 నిమిషం పాటు మూత పెట్టుకుందాం. 1 నిమిషము తర్వాత చూస్తే ఇవి మంచిగా బాయిల్ అయిపోయి ఉంటాయి అన్నమాట. చూడండి ఎంత చక్కగా బాయిల్ అయిపోయాయో. ఇలా వచ్చాక వీటిని ఇప్పుడు తీసేసుకుందాం ఫ్రెండ్స్. వీటిని ఈ వాటర్లో నుంచి ఒక స్ట్రెయినర్లోకి తీసుకోండి. ఎందుకంటే మనము పాకంలో వేసుకునేటప్పుడు ఇవి ఎక్కువ వాటర్లో ఉండొద్దన్నమాట. అందుకనే మనము ఇవి ఒక స్ట్రెయినర్లోకి తీసుకుంటే కిందకి వాటర్ అంతా పడిపోతాయి అన్నమాట. ఇలా వచ్చిన తర్వాత వీటిని ఒక 2 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. చూడండి ఫ్రెండ్స్, ఎంత చక్కగా ఉడికిపోయాయో. ఇలా కొంచెం బాయిల్ అయితే సరిపోతుందండి, మొత్తం మెత్తగా చేసుకోవద్దు. ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకుంటే మనకు ఇలా చక్కగా వచ్చేస్తాయి అన్నమాట. వీటిని పక్కన పెట్టేసి ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో మనం ఏ కప్తో అయితే అవి కొలుచుకున్నామో అదే కప్తో 1 కప్పు వేసుకోండి చక్కెర. అలాగే 1 కప్పు వాటర్ వేసుకోవాలి. 1 కప్పు చక్కెరకి 1 కప్పు వాటర్ వేసుకుంటే సరిపోతుందన్నమాట. ఇప్పుడు మంటని హై ఫ్లేమ్లో పెట్టుకొని ఈ చక్కెర మెల్ట్ అయిపోయేంత వరకు ఇలా కలుపుకోండి. చూడండి ఫ్రెండ్స్, చక్కగా చక్కెర మెల్ట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఇందులో మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ ముక్కలన్నింటినీ వేసుకోండి. ఇలా వేసుకొని వీటిని కనీసం 5 నిమిషాల పాటు ఇందులో ఉడికించుకోవాలి. మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలండి. ఈ పుచ్చకాయ ముక్కల్ని షుగర్ సిరప్లో ఉడికించుకోవడం వల్ల ఈ ముక్కలన్నింటికి షుగర్ సిరప్ అనేది మంచిగా పట్టి స్వీట్గా వస్తాయన్నమాట. చూడండి వాటర్ ఎంత డిమ్ అయిపోయాయో. ఇలా వచ్చేంత వరకు వీటిని ఉడికించుకొని ఇందులో 2 చుక్కల మటుకి
వెనిలా ఎసెన్స్ వేసుకోండి. వెనిలా ఎసెన్స్ లేకపోతే మీరు స్కిప్ చేసేయండి, రోజ్ వాటర్ అయినా వేసుకోవచ్చు, కానీ ఏలకుల పౌడర్ మాత్రం అస్సలు వేయకండి. ఇలా వెనిలా ఎసెన్స్ వేయడం వల్ల ఫ్లేవర్ అనేది బాగుంటుంది, పచ్చివాసన కూడా రాకుండా మంచిగా వస్తుంది అనమాట. చూడండి ఇలా వచ్చాక స్టవ్ ఆర్పేసుకొని వీటిని పక్కకు తీసుకోండి. ఆ తర్వాత చూడండి చల్లారిపోయాయి కదా, ఇప్పుడు వీటిని మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న గిన్నెలలోకి వీటిని తీసుకుందాం ఫ్రెండ్స్. నేను 3 కలర్స్ వేస్తున్నాను కాబట్టి 3 కప్స్ తీసుకుంటున్నాను. మీరు ఎన్ని కలర్స్ మీ దగ్గర ఉంటే అన్ని తీసుకోండి. చూడండి నేను అన్నిట్లో సమపాలంగా వేసుకుంటున్నాను. ఇలా కప్స్లోకి తీసుకున్న తర్వాత బౌల్లో కొంచెం చక్కెర పాకం ఉంది కదా ఫ్రెండ్స్, దానిని ఇలాగే బౌల్స్లో వేసేయండి ఈ కప్స్లో. ఎందుకంటే మనకు చక్కెర పాకం అనేది నిండుగా ఉంటేనే ఇవి స్వీట్గా వస్తాయి అన్నమాట, మనం వీటిని నానబెట్టుకుంటాం కదా, అందుకనే. ఆ తరువాత ఇప్పుడు నేను కలర్స్ వేస్తున్నాను ఫ్రెండ్స్. నేను 3 కలర్స్ తీసుకున్నాను. ఒక దాంట్లో రెడ్ కలరు, అలాగే గ్రీన్ కలర్, ఇంకొకటి ఆరెంజ్ ఫుడ్ కలర్ అన్నమాట. ఇలా 3 కలర్స్ని తీసుకొని కలుపుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి తొందరగా కలర్ పట్టేసుకుంటాయి అన్నమాట. మనం స్పూన్తో కలిపేటప్పుడు ఇప్పుడు నేను రెడ్ కలర్లో కలుపుతున్నాను కదా, ఇదే స్పూన్ మళ్ళీ గ్రీన్లో పెట్టేసాను అనుకోండి, ఈ రెడ్ కలర్ అంతా గ్రీన్లోకి పడిపోయి ఇలా చిందరవందరగా అయిపోతుంది అనమాట, కలర్ ఒకదానికొకటి అంటుకపోతుంది. అందుకనే మనము ఏంటంటే ఇవి కలర్స్ వేసి కలుపుకునేటప్పుడు ఒకదాని స్పూను ఇంకొక దాంట్లోకి పెట్టుకోవద్దన్నమాట. ఇలా జాగ్రత్తగా దీనికి అదే కలర్కి కలుపుకోండి. ఒక స్పూన్కి ఇంకొక దానికి పెట్టేయకండి, ఎందుకంటే ఈ కలర్ అందులోకి కలిసిపోతుంది అనమాట. చూడండి మనము వీటిని ఇలా కలుపుకున్న తర్వాత ఫ్రెండ్స్, అలాగే ఈ టూటీ ఫ్రూటీస్ మనకు కప్స్లో ఎంతవరకు ఉన్నాయో అంతే నిండుగా చక్కెర పాకం కూడా ఉండాలన్నమాట. ఈ షుగర్ సిరప్ అనేది అందులో నిండుగా ఉంటేనే మనకు ఈ ముక్కలకి చక్కెర పాకం అనేది మంచిగా పట్టి స్వీట్గా వస్తాయన్నమాట. చూడండి ఇలా కలర్స్ కలుపుకున్న తర్వాత దీనిపైన ఇలా మూత పెట్టుకొని 8 నుంచి 10 గంటల వరకు ఇలాగే వదిలిపెట్టేసేయండి. ఇంకా దీనిని ముట్టుకోవద్దు, ఇలాగే పక్కన పెట్టేసేయండి. ఓవర్ నైట్ అంతా పెట్టేసినా ప్రాబ్లం లేదండి, మంచిగా నానిపోతాయి. చూడండి ఫ్రెండ్స్, నేను 10 అవర్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి ఎంత చక్కగా అందులోనే చక్కెర పాకంలో మంచిగా నానిపోయాయో. చూడండి జల్లి జల్లిగా చాలా బాగున్నాయి కదా. మీరు కూడా ఇలాగే ట్రై చేయండి, మీకు కూడా పర్ఫెక్ట్గా వచ్చేస్తాయి. ఇప్పుడు వీటిని టిష్యూ పేపర్లో కానీ లేదంటే మన దగ్గర ఏ పేపర్ ఉంటే ఆ పేపర్లో ఇలా వీటిని ఒక ప్లేట్లో వేసుకోండి. ఎందుకంటే ఇందులో కొంచెం చక్కెర పాకం ఉంటుంది కదా, అదంతా డ్రై చేసుకోవడానికి మనం ఇలా పేపర్లు తీసుకోవాలి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, వీటిని ఎండలో మాత్రం అస్సలు పెట్టద్దు, పెడితే ఇవి గట్టిగా అయిపోతాయి రాళ్ళలాగా, అందుకనే వీటిని ఎండలో పెట్టద్దు. అలాగే అన్నింటినీ కూడా ఇలాగే పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే అన్నింటినీ పేపర్ వేసుకున్న ప్లేట్లోకి తీసుకున్న తరువాత మనం వీటిని ఒక 2 గంటల పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలి. ఇలా ఆరబెట్టుకుంటే మనకు ఇందులో నుంచి వాటర్ అంతా కిందకు దిగిపోయి డ్రైగా వచ్చేస్తాయి అన్నమాట. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా వచ్చేస్తాయో. ఇలా వాటర్ చూడండి కిందకి ఎలా వస్తున్నాయో. ఇలా వచ్చిన తర్వాత ఇప్పుడు వాటర్ అంతా డిమ్ అయిపోయాయి కదా, ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లోకి ఈ విధంగా తీసుకొని మళ్ళీ ఒక 2 గంటల వరకు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోండి, సరిపోతుంది. చూడండి ఎంత ఈజీగా మనకు టూటీ ఫ్రూటీస్ రెడీ అయిపోయాయో. ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరాయో మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. ఫ్రెండ్స్ I need your support. Thank you for watching. Subscribe my channel. Bye.